హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వైఎస్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అండి. మనము కేజీన్నర రైస్ బాస్మతి తీసుకున్నాము. కేజీన్నర బాస్మతి రైస్కి కేజీన్నర చికెన్ తీసుకున్నాము. ఇవి శుభ్రంగా రైస్ని మనం కడుక్కొని పెట్టుకుందాం, నానబెడదాం. శుభ్రంగా కడుక్కోవాలండి 3-4 సార్లు. మనం మీడియం సైజ్ ఆనియన్స్ 4 తీసుకున్నామండి. వీటిని మనం బ్రౌన్ ఆనియన్ బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్ తయారు చేయడానికి ఇలా కట్ చేసుకోవాలండి, చాలా సన్నగా. ఇలా కట్ చేసుకోవాలండి బ్రౌన్ ఆనియన్ కోసము. ఇలాగంటే మొత్తం విడివిడిగా అయిపోవాలి. లైట్గా చూసారండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా కలర్ రావాలి, కలర్ ఇలా రావాలి. మళ్ళీ వేసుకోవాలి ఆయిల్లో. ఇలా బాగా కలుపుకోవాలండి, వేగాలి, బాగా వేగాలి. బగారాకు, షాజీరా, మార్వాడి మెంతి, యాలక్కాయలు, లవంగాయ, పెద్ద ఇలాచి, జాజికాయ, జాపత్రి, మార్వాడి మొగ్గ ఇలా రోట్లో వేసుకొని పొడి చేసుకోవాలి. మనం మ్యారినేషన్ చేసుకోవడానికి గిన్నెలో చికెన్ వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ అండి, 3 స్పూన్ల కారం అండి, పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల అల్లం అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 పెద్ద స్పూను 2 స్పూన్ తోటి ఆయిల్ అండి, హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇలా మొత్తం ముక్కలు పట్టేలా కలుపుకొని పక్క పెట్టుకోవాలి. ముక్కలకు ఇలా మొత్తం మసాలా ఇవన్నీ పట్టేలాగా మ్యారినేషన్ చేసుకోవాలి. లెమన్స్ అలా జ్యూస్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. మ్యారినేషన్ అయిన చికెన్ చూడండి ఉంది. తర్వాత మనం పట్టుకున్న మెత్తని పేస్ట్ ఇందులో వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పేస్ట్ ఇది ఇందులో వేసుకోవాలి, పట్టినది. మనం వేయించుకున్న ఉల్లిపాయలు ఇలా పొడి చేసి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, మనం రోట్లో దంచుకున్న జాజికాయ, జాపత్రి పౌడరు. బాగా ఇదంతా కలిసేలాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 3 నిమ్మకాయ రసము, కొంచెం కొత్తిమీర, పుదీనా పెరిగేసుకోవాలండి. ఇలా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ అండి ఇది, ఇందులో వేసేయాలి. బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి మనం అంతా కలిపిన తర్వాత ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఏమైనా తక్కువ ఉంటే చూసి చేసుకోవాలి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో దొడ్డుప్పు వేసుకోవాలండి. మనకు సరిపడా చూసుకొని టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అందులోనే పచ్చిమిర్చి, ఇందులో బగారాకు,
షాజీరా, జాపత్రి, పెద్ద ఇలాచి 2, లవంగాయలు, చెక్క 4 ముక్కలు, యాలుక్కాయలు, మరవడి ముగ్గ వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ మొత్తం తీసేయాలి. ఇందులో రైస్ వేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ మనం 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. మనం 2 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసుకొని ఇందులో ఉన్న వాటర్ మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్లో వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒక కప్పు పాలు వేసుకోవాలండి. మనం రైసు ఒక 80% అయినది ఒక లేయర్గా వేసుకోవాలండి. ఇక్కడ కొంచెం సాజీర వేసుకోవాలండి. పైన లైట్గా వాటర్ వేసుకోవాలండి. మళ్ళీ నెయ్యి ఇలా వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవచ్చు, డాల్డా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్, డాల్డా అండి ఇది. నెయ్యి వేసుకున్నా, నేను డాల్డా వేసుకున్నా అండి. మీ ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, డాల్డా ఉంటే డాల్డా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. కలర్ కూడా వేసుకోవచ్చు అండి, కానీ నేను కలర్ వాడను, టేస్టీ సాల్ట్ వాడను. న్యాచురల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేస్తాం. ఇలా బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలండి. మొత్తము ఇలా గార్నిష్గా బ్రౌన్ ఆనియన్తో, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. పైగా లైట్గా మసాలా వేసుకోవాలండి, సాజీరా మసాలా అంతా. గ్యాస్ వెలిగించుకొని ఇలా పెంక పెట్టుకోవాలి. మా ఇంట్లో ఇలా పెంక మీద పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఇలా బరువు పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉండాలి. బిర్యానీ రెడీ అయింది. టేస్టింగ్ చేద్దాం. ముక్క చాలా బాగా ఉడికిందండి. ఇలా చూడండి ఎలా అయిపోతుందో. చాలా బాగా అయిపోయింది.